యోగ చిత్తవృత్తి నిరోధ అంటారు. అంటే చిత్తవృత్తులు నిరోధించాలి. ఏ చిత్తవృత్తులు? నెగిటివ్ ఆలోచనలను తొలగించాలి. నెగిటివ్ అంటే మనకు నష్టం చేసేటి ఏంటివో తెలుసుకొని వాటిని నిరోధించాలి. వాటిని నిరోధించడమే యోగా. కనుక నెగిటివ్ను మనము ఏంటో తెలుసుకొని పాజిటివ్ ఏంటో తెలుసుకోవాలి. ఎప్పుడైనా నెగిటివ్ని వదలాలంటే నెగిటివ్ గురించి తెలియాలి. మనం పాజిటివ్ని పట్టుకోవాలంటే పాజిటివ్ గురించి తెలియాలి. అంటే ఏది లాభం చేస్తుందో అది తెలియాలి, ఏది నష్టం చేస్తుందో అది తెలియాలి. నష్టం చేసిన దాన్ని వదలాలి, లాభం చేసేదాన్ని పట్టుకోవాలి. మనసుకు మనం ఇలాంటి శిక్షణ ఇవ్వాలి. దీనికి జ్ఞానం అవసరం. అంటే ఖచ్చితంగా మనము ఏది చేయాలో తెలియాలి. అంత మాత్రానే లాభం లేదు. ఏది చేయకూడదో కూడా తెలియాలి, చేయాలో తెలియాలి. ఎందుకంటే చేయకూడని ఏంటివో తెలిస్తే, చేయవలసినవి ఏంటివో తెలిస్తే మనము ఖచ్చితంగా మనసును చెడు నుంచి నిరోధించి మంచి వైపు తీసుకెళ్ళచ్చు పాజిటివ్ థింకింగ్తో.